ప్రేమే శాపమైందా? లేక ప్రాణం కోరుకుందా? ఒక అమాయక యువతి కథ. కానీ అది చివరికి విషాదగాథగా మారింది. 1892 జూలై 21 తేదీ ఉదయం అమెరికాలోని నార్త్ కొరిలినా రాష్ట్రం విన్స్టన్ సెలెం నగరం ఒక లగ్జరీ హోటల్ వెనుక ఎలిన్ స్మిత్ అనే యువతి శవం కనిపించింది. ఆమె గుండెలోకి దూసుకుపోయిన ఒక్క బుల్లెట్ అక్కడికక్కడే ప్రాణం తీసింది. ఎలిన్ 1874లో పుట్టింది. అందంగా ఉండేది. నీలి కళ్ళతో, అమాయకపు చిరునవ్వుతో ఎవరు చూసినా ఆకర్షితులయ్యేవారు. 17 ఏళ్ల వయసులో కొత్తగా ప్రారంభమైన జింజెన్డార్ఫ్ హోటల్లో పనిచేయడం మొదలుపెట్టింది. అక్కడే ఆమెకు పరిచయమయ్యాడు పీటర్ డీగ్రాఫ్. పీటర్ 20 ఏళ్ల వయసు ఉంటుంది. అల్లరి పనులు, మద్యం తాగడం, అమ్మాయిలతో తిరగడం ఇవన్నీ అతని జీవితంలో భాగం. ఒకసారి తుపాకీతో తిరుగుతూ పోలీసులకు పట్టుపడి వర్జీనియాకు పారిపోతాడు. కానీ ఎలెన్ ముందు మాత్రం నువ్వే నా ప్రపంచం, నీ కోసం చావడానికైనా సిద్ధం అని నటిస్తాడు. ఆ తియ్యటి మాటలకు ఎలెన్ మోసపోయింది. ఆమె హృదయం నిండుగా అతన్ని ప్రేమించింది. ఎలెన్ పెళ్లి చేసుకోమంటే పెళ్లి చేసుకోకుండా తప్పించుకుంటూ తిరుగుతూ ఉండేవాడు. ఎలెన్ మాత్రం పట్టుదలగా ఉండేది. పెళ్లి చేసుకో అని ఒత్తిడి చేసేది. ఆమె రాసిన లేఖలో ఇలా ఉంది: ఇకపై నీ మొహం నాకు చూపించకు. ఆ లేఖలోని బాధ ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు. జూలై 20, 1892 మధ్యాహ్న సమయం ఎలెన్ చివరిసారిగా పీటర్తో కనిపించింది. ఆ రాత్రే ఆమె గుండెల్లో బుల్లెట్ దూసుకుపోయింది. ఆ తర్వాత ఉదయం హోటల్ వెనుక అడవిలో ఆమె శవం కనిపించింది. వింతేంటంటే ఆమె శవం అక్కడ కనిపించిందని అందరికీ మొదటగా చెప్పింది పీటర్నే. చంపింది కూడా అతడే. అందరికీ చెప్పింది కూడా అతడే. కానీ ఆ సమయంలో ఉన్న పోలీస్ అధికారి పీటర్కు అనుకూలంగా వ్యవహరిస్తాడు. వారెంట్ కూడా జారీ చేయడు. నిజం ప్రశ్నగానే మిగిలిపోతుంది. కొత్త అధికారి బాధ్యతలు చేపట్టే వరకు పీటర్ పారిపోయి ఉంటాడు. 1893లో పోలీస్ అధికారి అయిన మెక్ ఆర్థర్కి పీటర్ తిరిగి వచ్చాడని సమాచారం తెలుస్తుంది. పోలీసులు వేట మొదలు పెడతారు. అయితే పీటర్ అడవిలోనికి పారిపోయి ఎలెన్ ని ఎక్కడైతే చంపి ఉంటాడో ఆ ప్రదేశానికి వెళ్లి గట్టిగా ఏడుస్తాడు. ఎలెన్, నువ్వు స్వర్గంలో ఉంటే నన్ను కూడా తీసుకుపో, నరకంలో ఉంటే నేను వస్తా అని విలపిస్తాడు. అది చూసిన స్థానికులంతా ఆశ్చర్యపోతారు. తర్వాత పీటర్ దాక్కుంటాడు, కానీ చివరికి పట్టుబడతాడు. 1893 ఆగస్టు 11న కోర్టు తీర్పు వస్తుంది. పీటర్ ఎలెన్ హత్య చేసినందుకు మరణశిక్ష విధిస్తుంది. కానీ పీటర్ మాత్రం చివరి వరకు నేను చంపలేదని వాదిస్తాడు. అయినా కోర్టు వినదు. ఉరిశిక్షను ఖరారు చేస్తుంది. 1894 ఫిబ్రవరి 8 ఉరి వేసే రోజు వస్తుంది. ఆ ఉరిని చూడ్డానికి 6,000 మంది ప్రజలు అక్కడికి వస్తారు. చివరిసారిగా ప్రజలతో మాట్లాడే అవకాశం పీటర్కు ఇస్తారు. అప్పుడు పీటర్ ఇలా అంటాడు: అవును, నేను ఎలెన్ని చంపాను, కానీ ఆమెను ప్రాణంగా ప్రేమించాను. పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. నేను చెప్పేది ఒక్కటే: చెడ్డ స్త్రీలకి, విస్కీకి, జోదంకి, వీటికి దూరంగా ఉండండి. ఇవే నా చివరి మాటలు. పీటర్ని ప్రజలంతా చూస్తుండగానే ఉరి తీస్తారు. ఫోర్సిత్ కౌంట్లో ప్రజల సమక్షంలో అమలు చేసిన చివరి ఉరిశిక్ష అదే. ప్రేమతో మొదలైన కథ విషాదంతో ముగుస్తుంది. ఎలెన్ పేరు మాత్రం ఇప్పటికీ పల్లెల్లో జానపద గీతాలుగా వినిపిస్తుంది. ప్రేమను నమ్మిన అమాయకపు హృదయం వంచనతో ప్రాణం కోల్పోయింది.